నిరుపేదల కోసం ఇల్లు నిరుపేదల కోసం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇండ్ల కేటాయింపులు చేయడం జరిగింది. దాదాపు సంవత్సరం గడుస్తున్నా కూడా ఇళ్ల పట్టాలు ఆ ప్రభుత్వం ఇచ్చి ఇంకా పూర్తిగా నిర్మాణం పనులు పూర్తి కాలేదు. అంతలోనే ఎలక్షన్లు కూడా ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే నిర్మాణంలో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నిరుపేదల కోసం వెంటనే ఇల్లు కేటాయింపులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా స్థానికంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉండడం జరిగింది. అనేక మంది పేదలు ఆశతో ఓట్లేసి గెలిపించినారు. ఆ పేదల కోసం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది నిరుపేదలు ఈ రోజున ఇల్లు రాక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలం రాబోతుంది. అదేవిధంగా పేదలు ఇల్లు కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత వర్షాలు వస్తే అక్కడ అసంతృప్తిగా పనుల వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితి. కావున వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఏదైతే మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి అని చెప్పేసి మంత్రి గారు కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే తప్పకుండా రానున్న డబుల్ బెడ్రూమ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.